హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. చంద్రబాబు అని తెలియక లంచం డిమాండ్ చేసిన అధికారి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో అవినీతి ఏ స్థాయికి చేరింది అని తెలియజేసే మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుందండి. ఎవరో క్షేత్రస్థాయిలో సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకుంటామంటే తప్పనిసరిగా లంచాలు ఇస్తే కానీ ఫైలు ముందుకు కదలని సంఘటనలు చూస్తూనే ఉంటాము. కానీ ఏకంగా రాష్ట్ర ప్రతిపక్ష నేత ఇంటి నిర్మాణం ఫైలు ముందుకు తీసుకెళ్లేందుకు లంచం డిమాండ్ చేయడమే కాకుండా తీసుకున్న ఘటన జరిగిందంటే ఆశ్చర్యపోక తప్పదు. ఇందులో బాధితుడు ప్రస్తుత సీఎం, గత విపక్ష నేత చంద్రబాబు నాయుడు గారండి, మరెవరో కారు. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు డిప్యూటీ సర్వేయర్ గతంలో ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు లంచం తీసుకున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కుప్పంలోని శాంతిపురం మండలం కడలపల్లె పంచాయతీ శివపురం వద్ద ఆయన స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమి గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నేతలు చంద్రబాబు తరపున భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు చేశారు. అలాగే స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరారు. దీనికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ అప్పట్లో ₹1,80,000 లంచం డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని ఇవ్వడంతో ఫైలు ముందుకు కదిలింది. గత నెల 25, 26 తేదీల్లో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన R&B అతిథి గృహం వద్ద స్థానిక నేతలతో ఆ విషయం చర్చకు వచ్చింది. దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ శ్రీనివాసులు ఆరా తీయగా లంచం భాగోతం అయితే వెలుగు చూసింది. సర్వే శాఖ ఏడీ గౌస్ భాషతో శాఖాపరమైన విచారణ చేయించగా చంద్రబాబు ఇంటి సబ్ డివిజన్ అనుమతి కోసం సదరు డిప్యూటీ సర్వేయర్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. భూ సర్వే కోసం సద్దాం హుసేన్ ₹1,00,000 డిమాండ్ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికే చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన కూడా మరోసారి ఈ అంశం మీద కూడా విచారణ జరిపి అది కూడా నిజమే అని నిర్ధారించారు. మొత్తానికైతే 2 చోట్ల నిజమే అని తేలింది. వీటిపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని నిన్న జేసీ శ్రీనివాసులు సర్వే ఏడీని అయితే ఆదేశించారు. అనంతరము డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఈ మేరకైతే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఫ్రెండ్స్.